తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కొల్లేరు పరిధిని కుదిస్తూ మంగళవారం రాష్ట్ర కేబినెట్లో ఆమోదం చేయడం పట్ల కొల్లేరు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొల్లేరు గ్రామం సిద్దాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొల్లేరు రైతు నాయకులు భూపతిరాజు తిమ్మరాజు మాట్లాడుతూ సెంట్రల్ ఎంఫోర్డ్ కమిటీకి పంపడం పట్ల 120 జీవో నుండి 5th కాంటూర్ నుండి కొల్లేరు భూమి మినహాయింపు ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నున్న గణపతి, సత్యనారాయణతో పాటు కొల్లేరు రైతులు పాల్గొన్నారు. కొల్లేరు రైతులుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, నిన్న రాష్ట్ర కేబినెట్ లో కొల్లేరు పరిధిని కుదింపు అంటే జరాతీ పొలాలు కానీ, డీపారంగా సొసైటీ భూములు జీవో పరిధి నుంచి మినహాయించడానికి ఒక కేబినెట్ నోటు ఆమోదించడం జరిగింది. దీన్ని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి ఈ సిఫార్సుని పెట్టి అక్కడ ఆమోదింప చేస్తే మనకున్న జరాతీ భూములు కానీ, సొసైటీ భూములు కానీ, డీపారం కానీ 120 జీవో నుంచి 5th కాంటూర్ నుంచి మినహాయించబడతాయి. ఈ సందర్భంగా రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 2018లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఒక తీర్మానం చేసి స్టేట్ గవర్నమెంట్కి పంపింది. మీరు దీని మీద మీ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని తెలియపరచండి. అప్పుడు 2018లో అప్పటి గవర్నమెంట్ దీని మీద ఏ విధమైన స్పందన లేకుండా ఆ తీర్మానాన్ని నొక్కిపెట్టి ఉంచారు. ఆ తీర్మానం బేస్ చేసుకుని ఈ రోజున కేబినెట్ నోటు చేయడం జరిగింది. ఈ కేబినెట్ నోటు వల్ల సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ బాధ్యత తీసుకుని తొందరగా సరే జీవో నుంచి ఈ పరిధిని కుదించి ఈ డీపారం కానీ, సొసైటీ భూములు కానీ ఇవన్నీ కూడా మినహాయించగలిగితే రైతులందరూ సేఫ్ అవుతారు. ఎంచేతంటే ఇవాళ చెప్పాలంటే మా గ్రామమే 5th కాంటూర్లో ఉంది. మా గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా 5th కాంటూర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కేబినెట్ నోటు వల్ల మా గ్రామం కానీ, మా జరాతీ భూములన్నీ బయటపడతాయి. రైతులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మేము కృతజ్ఞత చెప్పాలనుకుంటే, ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారు, మన ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణయ్య గారు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు, వీరందరూ కూడా చాలా గట్టి కృషి చేసి ఇవాళ కేబినెట్ నోటు తీర్మానం చేయడానికి ముఖ్య కారకులయ్యారు. ఈ సందర్భంగా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక కొల్లేరు రైతుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే రకంగా ఢిల్లీ స్థాయిలో శ్రీనివాస్ వర్మ గారు, నరసాపురం ఎంపీ గారు కానీ, ఇటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారు కూడా బాధ్యత తీసుకుని తొందరగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో ఈ స్టేట్ కేబినెట్ పంపిన తీర్మానాన్ని ఆమోదింప చేసి మా రైతులందరినీ కూడా ఈ జీవో పరిధి నుంచి బయటపడేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ నెల 28వ తేదీన భీమవరం కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో 2వ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ తెలిపారు. బుధవారం కళాశాలలో అంతర్జాతీయ సదస్సు పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. ఏఐ డ్రీవెన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ అనే అంశంపై 2వ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పనితీరును మెరుగుపరుచుకోవడానికి, ఉద్యోగానికి భద్రత కల్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించాలన్నారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందన్నారు. ఈ నెల 28న జరిగే 2వ అంతర్జాతీయ సదస్సును విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కన్వీనర్ జి ఎడ్వర్డ్ రాసు మాట్లాడుతూ ఈ సదస్సుకు మెట్రోచెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, ఏపీపీపీ సీఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ నారాయణ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫార్మాస్యూటికల్ కన్సల్టెంట్ డాక్టర్ రంగా ఆర్ నంబూరి, గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్, నిప్పర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ గన్నాథం తదితర ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. తెలియపరిచేది ఏంటంటే 28 ఫిబ్రవరి 2026 శనివారం రోజున కేజీఆర్ఎల్ ఫార్మసీ 2వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడానికి నిశ్చయం జరుగుతుంది. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆన్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మీద జరుగుతుంది కాన్ఫరెన్స్. దీనికి అందరూ అంతర్జాతీయ నిపుణులు, నేషనల్ జాతీయ నిపుణులు వస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మీద టాపిక్ చాలామంది ఇప్పుడు ఇంతవరకు ఇంచుమించు సుమారుగా 1000 మంది రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి. సో సక్సెస్ అంటే ఇప్పుడు ప్రస్తుత యుగంలో, ప్రస్తుత కాలమాన పరిస్థితులకి ఆర్టిఫిషియల్ చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఉంది. దాన్ని కంబైన్ చేసి ఫార్మస్యూటికల్ అనాలిసిస్ డెవలప్మెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద సదస్సు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. అది 28వ తారీఖు శనివారం జరుగుతుంది. నేను డాక్టర్ కవల నాగేశ్వరరావు, ఫార్మసీ కాలేజ్ డైరెక్టర్, ఈ సదస్సుకి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నాను. డాక్టర్ డి రాఘవ అండి, ప్రిన్సిపల్ కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.
ఈ సెమినార్ కో చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాను. ఈ సెమినార్లో ముఖ్య వక్తలు ప్రసంగిస్తున్నారు. ఒకళ్ళు రంగా ఆర్ నంబూరి గారు, ఆయన యుఎస్ఏ నుంచి వచ్చిన్నారు. రెండవరు షేక్ రెహమాన్ గారు, ఆయన విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి విచ్చేస్తున్నారు. అలాగే 3 గణనాథం అని మన నైపర్ హైదరాబాద్ నుంచి వచ్చి ప్రసంగిస్తున్నారు. మీరందరూ పాల్గొని లేటెస్ట్ ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్ని నేర్చుకుంటారని ఆశిస్తూ మీ అందరినీ వెల్కమ్ చేస్తాను. సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ డ్రైవెన్ డిసిజన్ యూనిఫికేషన్ కాన్సెప్ట్ అండ్ అనాలిసిస్. ఈ ఈవెంట్కి ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెట్రోకేప్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా టీవీ నారాయణ గారు ఇచ్చేస్తున్నారు. ఇది భీమవరం పట్టణంలోని 2వ అంతర్జాతీయ సదస్సుగా పేర్కొనబడింది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కాన్ఫరెన్స్కి నేను కన్వీనర్గా వ్యవహరిస్తాను. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇద్దామని భీమవరం మండలానికి చెందిన సామాజిక సేవా కార్యకర్తలు కనుమూరి విజయదుర్గ, పట్టం శశితల్లి, పిల్లి కమలకుమారి, గుంటి ప్రభు, మోకా ఏడుకొండలు, పట్టం రవీంద్ర, రాయలం గ్రామం నుండి బొలిశెట్టి ఈనేష్, స్వామి మధుశేఖర్, బాలాజీలు బృందాలుగా ఏర్పడి 3 లక్షల రూపాయలు దాతల నుండి సేకరించి పునర్విక తండ్రికి అందజేశామన్నారు. చిన్నారి వాయిద్యానికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల నుంచి మా రాయలం గ్రామంలో కలెక్షన్ మొదలుపెట్టామండి. ఈ 2 రోజుల్లోనే 2,61,000 కలెక్ట్ చేయగలిగాం. రేపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇద్దామని అనుకుంటున్నాం. మొత్తం అయితే డబ్బులు వస్తున్నాయని బ్యాట్ ప్రచారం జరుగుతుంది. డబ్బులు అయితే రాలేదు. చాలామంది ఇంకా కలెక్ట్ చేసి ఇవ్వాలని మా మొత్తం యూనిట్ అంతా తరఫున కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా వచ్చింది కదా అంటున్నారు. అది అయితే కరెక్ట్ కాదు, ఫేక్ అది. ఈరోజు మేము మాట్లాడవలసిన కారణం ఏంటంటే, పునర్విక అనే పాప కోసం మేమంతా ఒక భీమవరంలో టీమ్గా పనిచేస్తున్నామండి. ఎందుకంటే ఆ పాపకి ఎస్ఎంఐ అనే వ్యాధి ఉందని, 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ చేస్తేనే ఆ పాప బతుకుతుందని వాళ్ళ పేరెంట్స్తో మేము మాట్లాడడం జరిగిందండి. వాళ్ళైతే ఆ ఇంజెక్షన్ చేస్తేనే బతుకుతుంది మేడం, మీ వంతుగా మీరు కష్టపడితే మాకు సాయం చేయడం వాళ్ళు అడిగారు. మరి మేమంతా కలిసి ఒక 3 డేస్ మట్టి కష్టపడుతున్నామండి. కష్టపడి ఒక చిన్న అమౌంట్గా 1 లక్ష రూపాయలు మేము చేయగలిగాము. దీని కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చాలామంది కష్టపడ్డారు. మొట్టమొదటిగా ఈ పునర్విక కోసం ప్రచారం అనేది బయటకు రావాలి. జగదీష్ గారు, వర్మ గారిని 2 యువకులు మాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసి మా మనసుకు స్పందించి పునర్వికకి పునర్జన్మ ఇవ్వాలని మేమంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేసామండి. నిజంగా ప్రభుత్వ తరఫున అయితే 50 లక్షల రూపాయలు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో కష్టపడిన యువకులే కానీ, స్త్రీలే కానీ, లేకపోతే ముసలి వాళ్ళు కూడా కష్టపడ్డారు. అలాగే స్టూడెంట్స్ కూడా కష్టపడ్డారండి. మొత్తం 9 కోట్ల రూపాయలు వచ్చినాయని, ఇంకా మిగతా బ్యాలెన్స్ ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందుకనే మేము ఈరోజు కలెక్ట్ చేయకుండా ఈ విషయం ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పడానికి, అలాగే మాకులా కష్టపడిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ భీమవరమే కాదు, కైకులూరు, ఏలూరుపాడు, ప్రతి ఏరియాలో ఇంకా ఎన్ని ఏరియాలు అయితే కష్టపడ్డారో వాళ్ళు ఉన్న మొత్తం ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదములు. పునర్విక తప్పకుండా మళ్ళీ మనతోనే క్షేమంగా ఆమె నవ్వుతూ చిరునవ్వుతో తిరిగి వస్తుందని ఇంజెక్షన్ చేసిన తర్వాత మేమంతా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థుల్లోని సృజనాత్మకమైన శక్తిని వెలికితీసేందుకు ఎస్ఎల్సీ ప్రోగ్రాం ఎంతగానో దోహదపడుతుందని నారాయణ విద్యా సంస్థల ఆర్ఐ కిషోర్ అన్నారు. బుధవారం ఆకివీడు నారాయణ ఈ టెక్నో స్కూల్లో జరిగిన ఎస్ఎల్సీ ప్రోగ్రాంకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇప్పటి వరకు జరిగిన సిలబస్ గురించి తల్లిదండ్రులకు వివరించారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం రామిరెడ్డి, ప్రిన్సిపల్ పద్మప్రియ, ఏఓ నాగరాజ్తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. I play with the My name is Arish. I am studying 2nd class at Narayana E-Techno School, Akvidu branch. Today I am telling about silver comb. Slowly, silently, now the moon walks in the night in her silver shoon. This way and that she pees and sees silver fruit upon silver trees beside our house. The enchanted Gulmohar, we tempted it, we wanted more and more. When first it little shoots up in నారాయణ ఈ-టెక్నో స్కూల్ ఆకివీడు బ్రాంచ్లో ఎస్ఎల్సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈ సెమ్ 2 ఎస్ఎల్సి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్
పేరెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇక్కడ పేరెంట్ స్టూడెంట్ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, స్టూడెంట్ దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సెమ్ 2లో జరిగే సిలబస్ అంతా మనకి స్టూడెంట్ దగ్గర నుంచి రీక్యాప్చులేట్ చేయడానికి, ఆ స్టూడెంట్ క్యాలిబర్ ఎంత అని తెలుసుకోవడానికి, ఆ పేరెంట్ ఆ స్టూడెంట్ క్వశ్చన్లు అడిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఆ పేరెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సెమ్ 2లో జరిగిన సిలబస్ అంతా స్టూడెంట్ ఇప్పటి వరకు ఇంటరాక్ట్ అవ్వడం, ఆ ఎఫిషియన్సీ బయటికి రావడం వల్ల పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఇది నారాయణ సక్సెస్ అండి. ఇది సెమ్ 1లో మనం సక్సెస్ అయ్యాం, సెమ్ 2 సిలబస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయిందని పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇది గ్రాండ్ సక్సెస్గా ఫీల్ అవుతున్నాం. సెమ్ 2 ఇది నారాయణ గ్రూప్కి, ఇది రామిరెడ్డి గారు డీజీఎం గారికి థ్యాంక్ఫుల్ అండి. ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ మన స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా సక్సెస్ ఉంది, మా పిల్లలు బాగా ఎఫిషియన్సీగా ఉన్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చాలా మంది మనకి ఇవ్వడం జరిగింది ఫీడ్బ్యాక్. ఓకే, నారాయణ గ్రూప్ నుంచి, మా మేనేజ్మెంట్ తరఫు నుంచి డీజీఎం గారికి, ప్రిన్సిపల్ గారికి అందరికీ థ్యాంక్స్. మా పాప 2nd క్లాస్ చదువుతుంది, నారాయణ ఇంటర్నేషనల్. చదువులో నెంబర్ 1 బాగా చదువుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి దాంట్లోనూ ముందుంటుంది, అన్ని విషయాల్లోనూ. నారాయణ ఇస్ ది బెస్ట్, నెంబర్ 1. ఓకే, థ్యాంక్ యూ. 1st క్లాస్ చదువుతుంది, నారాయణ టెక్నో ఆఫ్లీడ్ బ్రాంచ్. యూకేజీ నుండి చదువుతుంది, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తున్నాను, చాలా బాగా చదువుతుంది. మేడమ్స్ కూడా ఎంకరేజ్మెంట్ అది ఉంటుంది. ఇలా ఎస్ఎల్సి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల వీళ్ళకి ఏమొచ్చు ఏం రావు అని పేరెంట్స్ అందరికీ బాగా తెలుస్తుంది. ఏ ప్రోగ్రామ్స్ అన్నా, ఏ యాక్టివిటీస్ అన్నా చాలా బాగా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి. అన్ని యాక్టివిటీస్లోనూ ఫస్ట్ ఉంటుంది మా పాప. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మా బాబు కెవిన్ 1st క్లాస్ చదువుతున్నాడండి. చాలా చదువులో చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. హ్యాండ్ రైటింగ్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ద బెస్ట్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ద ఏదైనా ఉందంటే నేను నారాయణ మాత్రమే చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఈజ్ వెరీ టాలెంటెడ్ ఇన్ నారాయణ స్కూల్. 3 years నుండి ఇక్కడే చదువుతున్నాడు. సో ఈజ్ వెరీ వీఆర్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ఆల్ స్టాఫ్ అండ్ ఆల్ మెయిన్లీ కృష్ణవేణి మ్యామ్. అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్నా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో గొల్లల కోడేరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గాదిరాజు వెంకటరాజు ఆర్థిక సహకారంతో బుధవారం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. గాదిరాజు వెంకట సత్యనారాయణరాజు పేరిట ఆయన తండ్రి వెంకటరాజు చేస్తున్న అన్నదానం అందరికీ ఆదర్శప్రాయమని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలా మల్లేశ్వరరావు తెలిపారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం దాతలకు స్ఫూర్తిదాయకమని వివరించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ప్రారంభించేంత వరకు ఉపసభాపతి ఆధ్వర్యంలో అన్నదానం చేసేందుకు రోజుకు ఒక దాత ముందుకు వస్తున్నారని వివరించారు. దాత గాదిరాజు వెంకటరాజును మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, కునుకు శ్రీనివాస్, పెనుమస సత్యనారాయణరాజు, చీరల నాగవెంకటరమణ, చెన్నంశెట్టి నాగరాజు, పాల కేశవ తదితరులు అభినందించారు. పేదలకి ఎంతో మందికి సుమారుగా 500 నుంచి 600 మంది దాకా కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం పాల్గొండ మండలం గాదిరాజు వెంకటరాజు గారు వారి అబ్బాయి యొక్క జ్ఞాపకార్థం గారు ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ అన్నదానం అన్నది మించిన దానం లేదు. ఇవాళ ఎంతోమంది లేబరు ఇలా రోడ్లను తిరిగి కనీసం చేసుకునే పరిస్థితి లేనప్పుడు కూడా వాళ్ళకు రోడ్డు కూడా ఇవాళ అన్నదానం కార్యక్రమం చేస్తారు. అలాగే ప్రతిరోజు ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ అయ్యే వరకు కూడా ఆ రోజు లాస్ట్ రోజు వరకు కూడా అన్నదానం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి దీనికి కారణం మన తిరుమల గారు ఎమ్మెల్యే గారు ఒక ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమం నడుపుతున్నాము. అంచేత పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి, పొద్దున్న 11 నుంచి కూడా అన్న క్యాంటీన్ భోజనాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ లేదనుకోండి భోజనాలు పెడుతుంది. ఇలా 2 కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగు ఆ రకంగా వేసి ఇలాంటి దాతల వల్ల ఇలా ఎదురు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం నాకు. ఈరోజు ఉండి అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే త్రిపులారి గారు సారథ్యంలో గొల్లగూడ గారు గాదిరాజు వెంకటరాజు గారు వాళ్ళ అబ్బాయి గారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ ప్రజల తరఫున మన భోజనాలు వచ్చిన అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డెల్టా ప్రాంతంలో సీసీ రోడ్లు మాత్రమే వేయండి. భీమవరం కాళీపట్నం ప్రధాన రహదారికి నిధులు మంజూరు చేయాలి. ఎటువంటి షరతులు లేకుండా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే అంజిబాబు.
అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారి సౌజన్యంతో ప్రముఖ కార్డియాలజిస్ట్ భూపతిరాజు సోమరాజు సూచన మేరకు ఆకివీడు మండలం సిద్ధాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఈ నెల 26 నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అంజుబాబు, పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు. ఈ నెల 28న భీమవరం కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో 2వ అంతర్జాతీయ సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.